జై గురుదేవ్ బంగారు. చూస్తున్నారు కదా! దేశవాళీ బొప్పాయి పండు, పపాయ పుష్కలంగా విత్తనాలున్నాయి చూసారుగా? ఇది ఒక శ్రేష్టమైనటువంటి పండు. మంచి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తేలికగా జీర్ణమైపోతుంది బంగారు. మలశుద్ధికి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. వేడిని తగ్గిస్తుంది, బాగా చక్కగా చలువ చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉన్నందువలన మీ యొక్క మలాశయాన్ని, ఆ టాక్సిన్స్ అన్నిటిని కూడా చాలా సునాయాసంగా బయటకు పంపించేసి మంచి ఆకలి మీకు పుట్టిస్తుంది బంగారు. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన శరీరం లోపల వాపు అనే దాన్ని తగ్గిస్తుంది. అందుకే క్యాన్సర్ అంటే శరీరం లోపల గనక గడ్డలు, కణితలు ఉన్నట్లయితే అవి కరిగించడంలో మంచి తోడ్పాటును అందిస్తుంది. ఇది కనుక యుక్త వయస్కులైన పిల్లలు తిన్నట్లయితే మొటిమలు రావు తల్లి, చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఓహో, అందుకేనేమిటి కనీసం వారానికి 2-3 సార్లు తింటావు నువ్వు, బాగుంది నీ ముఖం. ఈ పండుని ఇట్లనే నేరుగా తింటం అనేదే గుడ్ హ్యాబిట్. మిల్క్ షేకులు అట్లాంటివన్నీ పనికిరావు బంగారు. ఇది తీసుకున్న అరగంట వరకు ఇంకేం తీసుకోకూడదు.